లోకల్ బై నాని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న దానిపై ఇప్పుడు ఒక దుమారం రేపుతుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ సిపి డాక్టర్ బాగ్జీ ఉన్నారు. సార్, అసలు ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న ఒక వీడియో నిన్న మా దృష్టికి వచ్చింది. క్రిమినల్ కేసు ఆల్రెడీ కట్టడం జరిగింది. దర్యాప్తు మొదలైంది. త్వరలో ఆ కేసు సందర్భంగా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు, క్రికెట్ బెట్టింగ్ ఒక మహమ్మారిలాగా వ్యాపిస్తుంది. రాబోయే రోజుల్లో ఛాంపియన్స్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ జరగబోతాయి. క్రికెట్ బెట్టింగ్ వల్ల యువత నష్టపోతున్నారండి. చాలామంది అంతా పోగొట్టుకొని ఆత్మహత్య కూడా చేస్తున్నారండి. ఈ పరిస్థితిలో మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అన్ని రకాల బెట్టింగ్ నుండి దూరంగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు యూట్యూబ్ వీడియో పెడితే, ట్విట్టర్ పోస్ట్ చేస్తే 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఫాలో చేస్తారు. వీళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా పనిచేయాలి. వీళ్ళు డబ్బు కోసం ఆశపడి సొంత స్వార్థం కోసం బెట్టింగ్ ప్రమోట్ చేస్తే ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. కఠినమైన చర్య ఉంటుంది. ఆ చర్య తొందరలో అందరికీ తెలిసిపోతుంది. లోకల్ బాయ్ నాని మీద ఏమన్నా నిఘా ఏమన్నా ఉందా? ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. చాలా వీడియోస్ని చేస్తున్నారు. కొన్ని చోట్ల, అంటే ఈ ప్లేస్లో కాకపోయినా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు చాలామందిని గుర్తిస్తున్నటువంటి పొజిషన్. ఏం చెప్తారు? మన విశాఖలోనే ఉండి చాలా వీడియోస్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని లోకల్ బాయ్ నాని. అది నిన్ననే మా దృష్టికి వచ్చింది. ఇలా ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నట్టు మేము ఆల్రెడీ కేసు కట్టాము. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చెప్తున్నాం, మంచి కోసం పనిచేయండి. సమాజంలో ఎలా చేస్తే మేలు జరుగుతుంది ఆ పని చేయండి, కానీ ఇటువంటి మహమ్మారిని ప్రమోట్ చేయకండి. అలా చేస్తే చట్టపరమైన చర్య ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికే లోకల్ బాయ్ నానికి సంబంధించి ఆ కేసు విశాఖ సిపి ఆధ్వర్యంలో ఒక కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నటువంటి మాటలు విని ఈ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. ఖచ్చితంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా పూర్తిస్థాయి నిఘా ఉంది. త్వరలోనే నాని మీద కూడా చర్యలు తీసుకుంటామని విశాఖ సిపి డాక్టర్ బాగ్జీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అయితే రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.